గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 9 o'clock లేచాను. ఇప్పుడే లేట్ అయిపోతుంది. ఫాస్ట్గా ఆఫీస్కి రెడీ అయ్యేసి వెళ్ళాలి. సో ఐ థాట్ వై షుడ్ ఐ మేక్ ఏ వ్లాగ్ అవుట్ ఆఫ్ దిస్ అని. So today in this video you will see what I will do in a day or like my daily routine. అలా చూపిస్తాను. బోర్ కొట్టకుండా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి. సో లెట్స్ సీ యూ గైస్. సో స్నానం అయితే చేస్తాను. ఇప్పుడు ఐ డూ మై పొట్టి స్కిన్ కేర్. సీరం అయితే అప్లై చేస్తాను. సో ఒక 2 minutes వెయిట్ చేసి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో అప్లైయింగ్ మాయిశ్చరైజర్ నా ఎక్కడ చూడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడాలా. I'll apply some lip balm. Now sunscreen. 2 fingersకి సరిపోయేలా తీసుకోవాలి. ఇది tinted one, సో కొంచెమే తీసుకుంటున్నా నేను. Going to apply lipstick. కాజల్ పెట్టుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తాను. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes మనం ఎక్కడ బయట వెళ్ళకూడదంట. బట్ స్టిల్ లేట్ అయిపోయింది. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సెట్ దిస్ సెట్టింగ్ పౌడర్. ఐఎమ్ యూజింగ్ లాక్మీ మ్యాట్ కంప్లెక్షన్ కాంపాక్ట్ పౌడర్. Yeah, that's all. I'm ready for office. Just kidding. Now I have to comb my hair. ఇంటి నుంచి వచ్చే హడావిడిలో comb మర్చిపోయాను. సో ఐ జస్ట్ ఆర్డర్ బ్లింకిట్లో నుంచి ఆర్డర్ చేసుకున్నా. యూజ్ చేసి ఎలా ఉందో చెప్తా. సో మోస్ట్లీ నేను ఎప్పుడు పోనీటైలే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వేరే ఏది నాకు రాదు కాబట్టి. పోనీటైల్ వేసుకోవట్లేదు, క్లిప్ పెట్టుకుంటున్నా. మనకు అంత హెయిర్ అయితే ఏం లేదు. మై హెయిర్ స్టైల్ ఇస్ రెడీ. ఇప్పుడు పట్టు పెట్టుకుంటా. Wear my earrings and come. I'm going to add this. Oops. And stuff. This kurti is from Maxi. From Max. And also these hoops are also from Max only. Idella modern మొత్తం outfit. అనిపిస్తుందా? మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఐ విల్ హ్యావ్ 1 banana. దట్స్ ఆల్. మోస్ట్లీ బ్యాంగిల్స్ వేసుకోను, ఎందుకంటే ఐ హ్యావ్ దిస్. రూమ్ అయితే లాక్ చేశాను. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే బయట వెళ్తున్నాను కదా, ఐ మీన్ ఆఫీస్కి వెళ్తున్నాను కదా. నేనుండేదైతే హాస్టల్ అండి, షేర్డ్ పీజీ. సో అందుకే రూమ్ అలా ఉంది. సో ఇగ్నోర్ చేయండి. ముందరైతే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, డ్రైనేజ్ వర్క్స్. చెన్నైలో ఎప్పుడు తెలిసిందేగా, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అసలే ఆఫీస్కి లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్తున్నాను. నేను వర్క్ చేసే కంపెనీ అయితే నాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. యాక్చువల్గా నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలానే తీసుకుంటాను. లైక్ ఒక 10 minutes వాక్ అలా ఆ డిస్టెన్స్లోనే పీజీ చూసుకుంటాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కదా, లైక్ నైట్ లేట్ అయినా కూడా. సో మోస్ట్లీ ఎప్పుడు వాకింగ్లోనే వెళ్తాను. అప్పుడప్పుడైతే నాకు ఆఫీస్
క్యాబ్ ఫ్రీగానే ఇస్తారు. సో సమ్ టైమ్స్ ఇఫ్ ఐ డోంట్ ఫీల్ లైక్ వాకింగ్ అప్పుడైతే నార్మల్గా కాల్ చేసి చెప్తాను. ఇక లంచ్ అయిపోయింది. అండ్ తర్వాత ఈవినింగ్ అలా బయట వచ్చాము. టీ అండ్ పనియారాలు ఆర్డర్ చేసుకున్నాము. ఇది మన తెలుగులో పునుగులు అంటారు. మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్లో యాజ్ యూజువల్ డైలీ మాకు స్నాక్స్ ఉంటాయి. ఈరోజైతే ఉద్దిపప్పు వడలు పెట్టారు. దీని వడలనే అంటారు అనుకుంటున్నాను. అంత దానికి కొంచెం చట్నీ ఇచ్చారు. అయినా ఆఫీస్లో స్నాక్స్ ఇస్తుంటే మళ్ళీ డైలీ ఎందుకండి బయట వెళ్తున్నారు, బయట వెళ్ళి అవి తింటున్నారు అంటే కాంట్ హెల్ప్, అలవాటైపోయింది. ఆఫీస్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా పీజీకే వెళ్తానండి. డిన్నర్ బయట చెయ్యను, మోస్ట్లీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. కానీ మార్నింగ్స్లో అయితే అంత ఎక్కువ ట్రాఫిక్ జనాలు ఏముండరు. ఇప్పుడు లైక్ ఈవినింగ్లో నేను ఈవినింగ్ అని చెప్పలేములే, కానీ నైట్లో నేను రిటర్న్ అయ్యేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఇదంతా. సో కొంచెం దూరం వరకే, ఒక 5 minutes మాత్రమే మెయిన్ రోడ్లో ఉంటాను. తర్వాత షార్ట్ కట్లో వెళ్తాను మోస్ట్లీ నేను. సో ఇంకా పీజీకి వెళ్ళిపోయాను అలానే డైరెక్ట్గా. పీజీకి వెళ్ళిపోయి ఆ రోజు డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు అనుకుంటా, అలానే పడుకొనేసాను. ఇదేనండి నా డైలీ రొటీన్ అంటే చెన్నైలో అయిపోయింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేరే ఉంటుందిలేండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్లో చెప్పాను కదా ఎందుకు కాజల్ పెట్టుకోలేదని.